తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నప్రసాదం స్వీకరించారు. భగవంతుని సన్నిధిలో భక్తులతో కలిసి భోజనం చేయడం భగవత్ ప్రసాదంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు. భక్తులకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రీవారి సేవ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అన్న ప్రసాద వితరణకు అయ్యే ఖర్చును వివిధ రూపాలలో విరాళంగా భక్తులకు సమర్పించడం అనేది జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశమన్నారు. అలాంటి అవకాశం ఉపయోగించుకునేందుకు భక్తులు ఇంకా ముందుకు రావాలని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ నిత్య అన్నప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం. భోజనం రుచిగాను శుచిగాను ఉంది, అదే చాలా ముఖ్యం. దాంతోపాటు చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం, అనుసరించదగిన విషయం. ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని, అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని